హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఫామ్ హౌస్ వెళ్ళబోతున్నాము. ఎక్కడ అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా మా సుమో అయితే వచ్చేసిందనమాట. ఇంకా కొంతమంది కార్లలో అయితే వెళ్ళిపోయారు, 2 కార్స్ అయితే. ఇంకా మేమే లాస్ట్ అనమాట. ఈ సుమోలో ఎక్కేసి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సుమో వచ్చేసింది. ఇప్పుడైతే ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా ఫామ్ హౌస్లో అయితే కలుస్తాం. ఇప్పుడైతే మేము ఫామ్ హౌస్ వచ్చేసాం. మాకు వచ్చిన ఫామ్ హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, పైన కింద ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి బయట గార్డెన్. ఇది వచ్చేసి పిల్లలు అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దిగారనమాట, ఆడుకుంటున్నారు. ఎవరు నవ్వుకొద్దు తరుణ. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి హాల్. కళ లంచ్ కోసం ఇది లంచ్ కోసం చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి హాల్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ కూడా అన్ని కబోర్డ్స్ వచ్చాయి. ఇంకా స్టవ్ కూడా ఇచ్చారు మనకి, సిలిండర్. ఓకే, ఇటు వచ్చేసి బయటికి వెళ్ళడానికి కూడా దారి ఇచ్చారు. మనము స్టవ్ కాకుండా కట్టెల పైన వండుకోవడానికి కూడా ఇక్కడ కట్టెలు ఇక్కడ రాళ్ళు పెట్టి అయితే స్టవ్ ఇచ్చాను. కిచెన్ నుంచి 2 బెడ్రూమ్స్. ఇంట్లో వచ్చి ఫస్ట్ ఒక్క బెడ్రూమ్ అన్నమాట. కబోర్డ్స్ ఇంకో దాంట్లో నుంచి తీసుకు బ్లూ బ్యాగ్ అది కాదు, బయటనే ఉంది చూడు. మళ్ళీ దాంట్లో పెట్టు. వస్తున్నా, ఒక్క నిమిషం. పువ్వులా పువ్వులు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్. ఇది బాయ్స్ కోసం. ఆ బెడ్రూమ్ వచ్చేసి గర్ల్స్ కోసం అన్నమాట. అది వాష్రూమ్స్. ఇంకా పైన ఉంది. నుంచి అయితే పైకి వెళ్ళాలి. బయట
నాకు లాస్ట్ టైం అయితే నచ్చింది దీనికన్నా స్టెప్స్ ఎక్కాలి. ఏంటో ఊరంతా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎక్కడ చెప్పు, ఇది అడ్రస్ అత్వెల్లి మేడ్చల్ సైడ్ అనమాట. ఇది పైన ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. 2 doors. పైన కూడా 2 bedrooms, ఒక హాల్ అండ్ ఒక బెడ్రూమ్, 1 bedroom, ఇక్కడ 2nd bedroom. అరే మీ బ్యాగ్స్ అన్నీ దీంట్లో వేసినారా? నేను అశోక్ అక్కడి నుంచి చూసిన, నేను పైన ఉన్నది అశోక్ క్యాన్. ఏమైంది స్విమ్మింగ్లో దిగలే ఇంకా? నెక్స్ట్ హోమ్ టూర్ చేసుకుంటాం. ఫామ్ హౌస్ టూర్. ఇక్కడ అంతా వాటర్ ఉన్నాయి, జాగ్రత్త చూడండి. త్వరగా వెళ్ళాము. లాస్ట్ టైం బాగుంది కదా, పెద్దగా ఉన్నా కానీ మనకు అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఏసీ కూడా ఆన్లోనే ఉంది. ఏసీ ఆన్లోనే ఉంది. 2 rooms ఉంది. కబోర్డ్ కూడా వచ్చింది. కింద మనం ఉంటాం, పైన వీళ్ళు ఉంటాయి కదా. నీళ్ళలో దిగేసినప్పుడు దిగేసిందా? ఇక్కడ బాగుంది. రీల్స్ చేసుకొని కూడా బాగుంది. ఏసీ లాంగ్ జెట్ అవసరం. రిమోట్ ఇక్కడ ఉంది. ఇది అది ఎక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు. అబ్బో ఏ అందరూ హాయ్ చెప్పండి. ఏ కావ్య నాకైతే అంతా నీళ్ళలోనే చెప్పుకోదమ్మా. వాళ్ళే బాగున్నాయి అంతే. అయ్యో
అయ్యా అందరూ ఒక పోజ్ ఇవ్వండి అప్పుడు ఇచ్చినట్టు. అయ్యా అందరూ ఒక పోజ్ ఇవ్వండి. జడ మీది పెట్టుకో. సో ఇంకా చికెన్ అయితే బిర్యానీ కోసం అయితే చికెన్ అయితే ఇంకా ఉడకబెట్టాము. ఇంకా రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసామన్నమాట. పిల్లలు ఆడుకున్నంతసేపు అయితే మేమైతే వంట చేసేసాము. చికెన్ బిర్యానీ అయ్యింది. సో ఇంకా లంచ్ టైం అయ్యింది. సో అందరు వచ్చేసి అయితే లంచ్ చేస్తున్నాము అనమాట ఆ రోజు. ఇంకా ఏంటంటే మళ్ళీ స్విమ్మింగ్లోకి దిగాలని చెప్పేసి మళ్ళీ అదే బట్టలతో వచ్చేసి అయితే పచ్చి బట్టలతోనే లంచ్ చేస్తూ స్విమ్మింగ్ చేస్తూ అయితే తింటున్నారు. ఇక లంచ్ అయితే చేశాక అందరైతే స్విమ్మింగ్లోకి దిగామన్నమాట. అందరు కపుల్స్తో ఫొటోస్ దిగడము, ఇంకా డ్యాన్సెస్ చేయడము, డీజే సాంగ్స్తో పెట్టేసుకొని ఇంకా డ్యాన్సులు చేయడం. మనం ఈవినింగ్ 5 వరకు అయితే ఆడుకున్నాం అనమాట. అలాగే అసలు స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు అయితే రావాలనిపించట్లేదు. ఎందుకంటే అలాగే ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ టైం ఈ అక్క ఇంతకుముందు ఫామ్ హౌస్లో కూడా చెప్పాను కదా, ఈ అక్క ఎప్పుడు కిచెన్లో ఉంటుంది. మేము ఎవరైనా పని చేసినా చెయ్యకపోయినా ఈ అక్క అయితే చేస్తూనే ఉంటుంది. అంతే పాపం ఈ అక్క బలైపోతుంది ఇప్పుడు. పొద్దున చికెన్ బిర్యానీ, మళ్ళీ ప్లస్ ఇప్పుడు చికెన్ రైస్, ఇంకా ఛాయ్ అన్నీ. ఇంకోరో తెలుసా, ఈమె సిఎంఆర్ ఇంటర్నేషనల్లో టీచర్. ఈ అక్క వచ్చేసి సిఎంఆర్ ఇంటర్నేషనల్లో స్కూల్లో ఇన్ఛార్జ్ అనమాట. ఇంకా ఆ పని ఈ పని అని ఏమి ఉండదు, అన్ని పనులు చేసేస్తుంది. మనం చేయకపో తనైతే ఫస్ట్ ఉంటుంది అనమాట నాకు తెలిసి. సో ఐ లైక్ ఇట్ అని చెప్తున్నాను.
నైట్కి డిన్నర్ కోసం అని చెప్పాను కదా, ఇది చికెన్ రైస్ కోసం అయితే అన్నీ మసాలాలు కలిపి అయితే పక్కన పెట్టేశారు. ఈ చికెన్ వచ్చేసి మనకు డ్రిల్ చికెన్ చేయడానికి కోసం అని కలిపి పెట్టేసాను అనమాట. ఇంకా నైట్ టైం అయిపోయింది అనమాట. నైట్ టైంలో ప్రొజెక్టర్ అయితే వచ్చిందనమాట మాకు ఫామ్ హౌస్కి. అక్కడ ప్రొజెక్టర్ పెట్టేసుకొని పిల్లలందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు. కొంతమంది సాంగ్స్ వింటున్నారు, కొంతమంది ప్రొజెక్టర్లో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తున్నారు పక్కన. ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. కబాబ్ చికెన్ అయినా ఇది? కబాబ్ చికెన్ చేస్తున్నాం. దాంట్లో ఉప్పు, కారం, మసాలా, మంట పెట్టినా సబ్స్క్రైబ్ చేయండి, మా అక్కని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ పక్కా అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా? మేము చికెన్ కబాబ్ చేయాలని ట్రై చేస్తున్నాం. బిల్లు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సో ఒక పక్క డ్రిల్ చికెన్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ మా పిల్లలందరూ కలిసి మాకు కపుల్స్ జాయిన్ ఒక షార్ట్ వీడియో కోసం అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఫస్ట్ మా అత్తయ్య మామయ్యతో రెడీ చేశారనమాట, వాళ్ళతో చేపిస్తున్నారు. తర్వాత ఎంతమంది కపుల్స్ ఉంటే అంతమంది కపుల్స్తోనైతే పిల్లలు షార్ట్ అయితే చేపిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు. ముందుకు రండి. సో చూసారు కదా, అలా చేపిస్తాను అనమాట. ఇలా ముందుకు రండి, ఇట్లా పక్క నుంచి రండి, ఓకే దగ్గరకు వచ్చి ఇట్లా గ్లాసెస్ పెట్టుకోండి, అలా బాగుంటుందని పిల్లలు అయితే మాకు చెప్పి చేయించారనమాట. ఇంకా అలా అందరం అయితే షార్ట్స్ అయితే చేసాము. మొత్తం సాంగ్స్ పెట్టి అయితే చేయించారనమాట. బట్ మేము ఆ సాంగ్కి మనకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనైతే సాంగ్ పెట్టలేదు, పుట్టి మేము ఎలా వీడియో తీసామనేది చూపించాను అనమాట. సో ఇంకా నైట్ మేము ఏం చేసాము, ఇంకా ఏమేమి గేమ్స్ ఆడామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.